నువ్వు కూడా ప్రార్థనలో బలంగా ఉండాలనుకుంటున్నావు, ఎదగాలని ఎంతో ఆశ ఉంది, ఎంతో ఆతురత ఉంది, ఆత్మీయులు ఎంతో బలంగా ఉండాలనుకుంటున్నావు, రోజు రోజు కూడా అభివృద్ధి పొందాలనుకుంటున్నావు భక్తి జీవితంలో. కానీ నీకు కూడా నేను ఇంత భక్తులు ఎదుగుదామనుకుంటే, ప్రార్థనలు ఎదుగుదామంటే, ఇదేంటి నాయన ఈ కష్టాలు, ఇదేంటి అయ్యా శ్రమలు అంటే, నువ్వు ఆ సమస్యలు ఉన్నప్పుడే, ఆ కష్టాలు ఉన్నప్పుడే, ఆ బాధలు ఉన్నప్పుడే, నీకు ఫ్రీడమ్ లేనప్పుడే, నీకు సమయం లేనప్పుడే నువ్వు భక్తులు ఎదుగుతున్నావే, అదే దేవునికి మహిమ. గట్టిగా చప్పట్లు కొట్టు. అదే మహిమ దేవునికి. ఆ విషయంలో దేవుడు చూస్తాడు. నీకు బహుకొంచెం సమయమే దొరుకుతుంది. ఆ సమయంలోనే దేవుని కొరకు నువ్వు బైబిల్ చదువుకుంటున్నావు, నువ్వు సమయాన్ని కేటాయించుకుంటున్నావు. నీకు కష్ట పరిస్థితి కానీ ప్రార్థన చేసుకోవడానికి సమయం ఎత్తుక్కుంటున్నావు. నీకు కష్ట పరిస్థితి అయినా బైబిల్ చదువుకోవడానికి సమయం గురించి నువ్వు ప్రణాళిక చేసుకుంటున్నావు, సిద్ధపడుతున్నావు. నేను ఈ సమయంలో ఇలా ప్రార్థన చేసుకోవాలి, ఈ వాక్యం చదువుకోవాలి, సిద్ధపడుతున్నావు. ఈ సిద్ధపడే విషయంలోనే భక్తి. ఇది నీకు